భారతీయ సనాతన నృత్య రీతుల్లో కూచిపూడి నృత్యం అగ్రగణ్యమైనది, విశిష్టమైనది, బహుప్రఖ్యాతిగాంచినటువంటి నృత్యం కూచిపూడి నృత్యం. ఇంతకుముందు మనం సంస్కృత రూపకాలు, యక్షగానములు, కలాపములు అని చెప్పుకున్నాం. భామాకలాపం, గొల్ల కలాపం. భామాకలాపంలో సత్యభామ అవస్థలు ఏ విధంగా ఉంటాయి ప్రలంభ శృంగారంతో, అలాగే గొల్ల కలాపంలో బ్రాహ్మణుడు అలాగే గొల్లభామ ఏ విధంగా సంభాషణ చేసింది, వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణే గొల్ల కలాపం. ఇవన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు కలాపముల తర్వాత ఏకపాత్ర కేళికలు. ఏకపాత్ర కేళికలు అంటే వ్యస్త నృత్యాంశములు అంటాం. వ్యస్త నృత్యాంశములు అంటే మనం ఇప్పుడు చేసే సోలో ఐటమ్స్. ఇవి చాలా విశిష్టమైనటువంటి వైవిధ్యభరితమైనటువంటి అంశములు. ఏ విధంగా అంటే వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ వ్యస్త నృత్యాంశములు అంటే ఒక అంశాన్ని తీసుకొని దానికి నృత్యాన్ని చేయటం, సోలో ఐటమ్స్ అంటాం. మనం ఇప్పుడు చేసేది బహుప్రాచుర్యంలో ఉన్నది, ఇప్పుడు జరిగేది అదే. కూచిపూడి నృత్యం అంటే ఐటమ్స్ మాత్రమే జరుగుతున్నాయి ఇప్పుడు చాలా వరకు. వాటిల్లో ఆయన ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఏ విధంగా అంటే పురాణాల్లో ఉన్నటువంటి అనేక ముఖ్యమైనటువంటి శ్లోకాలు తీసుకొని రామాయణ, భారత, భాగవతాలు, కృష్ణకర్ణామృతం, రామకర్ణామృతం ఇలాంటి గ్రంథాల్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి శ్లోకాలను తీసుకొని వాటిని ఈ అంశానికి ముందు ఏర్పరిచి, అంటే ముందు శ్లోకాన్ని పెట్టి తర్వాత ఒక చక్కని జతిని సమకూర్చి తర్వాత పాట చేయటం అనే ఒక చక్కని విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటికి కూడా అదే చేస్తున్నాం అందరం. ముందు శ్లోకం ఉంటుంది, ప్రతి అంశానికి ముందు ఒక జతి ఉంటుంది, తర్వాత పాట చేస్తాం మనం. కొన్ని వందల సంవత్సరాలు అయినా కూడా అదే పద్ధతి, అదే విశిష్టమైన పద్ధతిని అందరూ అనుసరిస్తున్నారు. అది చాలా వైవిధ్యభరితమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ. మహామహులు, మహనీయులు, పండితులు, నిష్ణాతులు ఏ అంశాన్నైతే తీవ్రంగా ఆలోచించి ఇది సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, భావితరాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందని ప్రవేశపెడతారో అదే తర్వాత తరం వారు అనుసరిస్తారు అనేదానికి ఉదాహరణ ఈ వ్యస్త నృత్యాంశములు. ఇప్పటికీ అదే పద్ధతి, భవిష్యత్తులో కూడా అదే పద్ధతిని కొనసాగిస్తారు. అంత అద్భుతమైనటువంటి ప్రక్రియ. అలాగే కూచిపూడి నృత్యంలో మరి ఒక వైవిధ్యభరితమైనటువంటిది ఏమిటంటే చెంబు, ప్లేటు. అంటే ఇత్తడి పళ్ళ మీద నుంచుని నర్తకి దానిలో కొంచెం నీరు పోసి, అలాగే చెంబు, ఇత్తడి చెంబు తీసుకొని తల మీద పెట్టుకొని దానిలో నీరు పోసి, నీరు తొణకకుండా ఒక యోగ ప్రక్రియలాగా భావించి ఎంతసేపు అయినా సరే వివిధ వైవిధ్యభరితమైనటువంటి గతులతో, జతులతో అనేక జతులు నాట్యాచార్యుల వారు పలుకుతుండగా అద్భుతంగా ఎటువంటి తొణుకు బెణుకు లేకుండా, నీరు చిందకుండా నర్తకి అద్భుతంగా ప్రదర్శించే మరి ఒక ప్రత్యేక రీతి కూచిపూడిలోనే ఉంది. ఈ పళ్ళెము, చెంబు అనే ఒక అంశము ఇంకా వేరే ఏ నృత్య రీతిలోనూ ఇది మనకు కనపడదు. అంత గొప్ప ప్రక్రియ కూచిపూడి నృత్య ప్రక్రియ మన పూర్వీకులు ప్రవేశపెట్టారు. వారందరూ కూడా ప్రాతస్మరణీయులే. ఎప్పుడు మన మనస్సునందు స్థాపించుకొని నమస్కారం చేసుకోవాల్సినటువంటి వారు. ఎందుకంటే మనకి ఈరోజు కూచిపూడి నృత్యం ఉంది, మనం బ్రతుకుతున్నాము, మనం కూడా ప్రదర్శనలు ఇస్తున్నాము అంటే వారి దయే తప్ప మన ప్రతిభ కాదు. ఇది 100% నిజం. ఎవరి ప్రతిభ కాదు ఇది. వారి వేసినటువంటి భిక్ష మాత్రమే, వారు విధించినటువంటి భిక్షనే మనం ఇవాళ జీవనంలో, మన జీవితంలో కొనసాగిస్తూ ప్రదర్శనలు ఇస్తూ కూచిపూడి నృత్యాన్ని ప్రచారం చేస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా. కూచిపూడి నృత్యంలో తర్వాత మరి గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే ఏకపాత్ర కేళికల తర్వాత నృత్య రూపకములు. వీటిని మనం యక్షగానానికి మానస పుత్రికలని చెప్పుకోవచ్చు. యక్షగానములు అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా యక్షగానములు అంటే అనేక
ఒక రామాయణ భారత భాగవతంలోని ఒక కథలు తీసుకొని రామనాటకము, ఉషాపరిణయము, శశిరేఖాపరిణయము, మోహిని రుక్మాంగద, ధర్మాంగద, క్షీరసాగర మథనం, అలాగే విప్రనారాయణ, భక్త ప్రహ్లాద, అతి ముఖ్యమైనటువంటి అంశం కూచిపూడి వారికి బహు కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి యక్షగానము భక్త ప్రహ్లాద. ఈ అంశాన్ని భారతదేశం అంతటా ప్రదర్శించి ఎంతో ఖ్యాతిగాంచారు కూచిపూడి వారు. వాటి మానస పుత్రికలే నృత్య రూపకములు అంటాం. నృత్య రూపకాలు కూడా యక్షగానములాగానే అనేక పాత్రలతో, పురాణ కథలతో నిండి ఉంటాయి. క్షీరసాగర మథనము, కిరాతార్జునీయము, అలాగే రుక్మిణీ కళ్యాణం, గోదా కళ్యాణం, అన్నమయ్య, అలాగే శశిరేఖాపరిణయం, కంసవధ, భక్త అంబరీష, ఇలాగా ఇంకా ఎన్నో అనేక నృత్య రూపకములు. అంటే రామాయణ భారత భాగవతాల్లోని కథలని అంశాలుగా తీసుకొని అనేక పాత్రల ద్వారా నిష్ణాతులైనటువంటి నటుల ద్వారా ప్రదర్శించే అంశమే నృత్య రూపకము. చక్కని నృత్య రూపకాలు ఏకపాత్ర కేడికల తర్వాత బహుప్రచారంలోకి వచ్చినాయి. వెంపటి చిన్నసత్యం గారి ద్వారా వారు ఈ నృత్య రూపకాలని తీసుకొని బహుళ ప్రచారం చేశారు. ప్రపంచ ఖ్యాతిగాంచిన విధంగా చేశారు కూచిపూడి నృత్యాన్ని నృత్య రూపకాల ద్వారా. భారతదేశంలోనే కాకుండా అనేక ఇతర దేశాలలో ఈ నృత్య రూపక ప్రదర్శనలు చేసి కూచిపూడి ఖ్యాతిని మరింత ఇనుమడింపజేశారు వెంపటి చిన్నసత్యం గారు. వారందరూ ప్రాతస్మరణీయులు. ఈనాడు కూచిపూడి నృత్య రూపకాలు చేస్తున్నారంటే ఆయన యొక్క మార్గదర్శకమే. ఆయన ఏ విధంగా నృత్య రూపకాల్లో కొత్తదనాన్ని, ఆధునికతని జోడించారు, ఏ పాత్ర ప్రవేశించినప్పుడు బ్యాక్గ్రౌండ్ కర్టెన్స్ ఏ విధంగా ఉండాలి, లైటింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉండాలి, ఎంత లైటింగ్ ఉంటే ఆ సీన్ అద్భుతంగా పండుతుంది అనే ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేసి గోపికాకృష్ణ, పారిజాతాపహరణం, అలాగే రుక్మిణీ కళ్యాణం, హరవిలాసం, శ్రీనివాస కళ్యాణం, అద్భుతమైనటువంటి నృత్య రూపకాలు ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు, చూసాం. వారు వీటిలో కొత్తదనాన్ని, వైవిధ్యాన్ని చూపించారు, ఆధునికతను జోడించారు. ఇప్పుడు అందరూ కూడా అదే అనుసరిస్తున్నారు. వారు ఏ విధంగా అయితే రంగాలంకరణ, కర్టెన్స్, జాగ్రత్త, లైటింగ్స్, ఆర్కెస్ట్రా దగ్గర కానీ, పాత్రలు ఎంపిక దగ్గర కానీ, ఏ పాత్ర ఎవరికి సూట్ అవుతుందో, ఎవరికి నప్పుతుందో, ఎవరు చేస్తే ప్రేక్షకులు ఆనందాన్ని పొందుతారో వారిని ఆ పాత్రలో ప్రవేశపెట్టి చక్కగా నేర్పించి, సాధన చేయించి ఆ నృత్య రూపకానికి మరింత వన్నె తెచ్చి ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు చేసి అనేక లక్షల మందికి మార్గదర్శకంగా నిలిచారు వెంపటి చిన్నసత్యం గారు. ఆయన మార్గమే మనందరి అనుసరణీయం. ఈ విధంగా కూచిపూడి నృత్యం సంస్కృత రూపకాలతో మొదలై యక్షగానములతో ఖ్యాతి పొంది, కలాపములతో ఖండాంతర ఖ్యాతిని గాంచి, వ్యస్త నృత్యాంశములతో మరింత ఖ్యాతిని ఇనుమడింపజేసుకొని, నృత్య రూపకాలతో ప్రపంచపటంలో అగ్రస్థానంలో నిలిచింది కూచిపూడి నృత్యం. ఈనాడు ఎంతోమంది నాట్యాచార్యులు ఆ మహనీయుల మార్గదర్శకంలోనే నడుస్తున్నారు. యక్షగాన ప్రదర్శనలో కానీ, వ్యస్త నృత్యాంశములలో కానీ, నృత్య రూపకాలలో కానీ, కలాపాలలో కానీ వారు చూపిన మార్గములే మనకి అనుసరణీయము తప్ప ఎవరి సొంత ప్రతిభ ఏమీ ఉండదు. ఇక్కడ అందరూ కూడా వారిని అనుసరించి వారి మార్గదర్శకత్వాన్ని మా ప్రకారమే నడుస్తున్నాం. మనందరం వారు చెప్పిన బాటని మనం అనుసరిస్తున్నాం. ఇది మాత్రం ఖచ్చితంగా నిజం. ఇది నా వల్లే జరిగింది, ఇది నేనే చేశాను అనుకోవడం అమాయకత్వం. వాళ్ళ యొక్క మార్గదర్శకం, వాళ్ళ యొక్క దారి, వాళ్ళు చూపిన దారిని మనం అనుసరిస్తున్నాం. ఈ దారి వెంబడి వెళ్ళండి అని చూపించారు, ఆ దారిని మనం వెతుక్కుంటున్నాం. కాబట్టి ఆ దారి వెంబడి వెళుతూ
కూచిపూడి నాట్యానికి మరింత ఖ్యాతిని, గుర్తింపుని, పేరుని తీసుకొస్తూ భావితరాలకి కూచిపూడి నాట్యము అనే ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియని కొన్ని వందల తరాలు ముందు నేర్చుకోవాలి. ఇది నిలబడాలి, దీనికి అంతమనేది లేదు. ఎప్పటికప్పుడు నూతన పోకడలతో, అద్భుత రీతులతో, కొత్త కొత్త విధానాలతో ఈ కూచిపూడి నృత్యం మరింత వెలుగుతూ ప్రపంచవ్యాప్తంగా మరింత ఖ్యాతిని పొందుతూ అనేక మందికి మన సంస్కృతి సంప్రదాయాలని పరిచయం చేస్తూ ఇది మన కూచిపూడి నృత్యం అని గర్వంగా చెప్పుకునే విధంగా అందరూ దాని కూచిపూడి నాట్యాన్ని, ఖ్యాతిని వన్నె తెచ్చే విధంగా ప్రదర్శనలు చేసి మరొక రకంగా ప్రదర్శించకుండా, ఆ పాత సంస్కృతిని మర్చిపోకుండా, ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు ప్రయత్నం చేయకుండా పెద్దవారు చూపిన మార్గంలోనే, వారు చూపిన అంశాలనే చక్కగా ప్రదర్శన చేస్తూ మనం కూచిపూడి నాట్యాన్ని నిలబెట్టాలి. కూచిపూడి నాట్యాన్ని భావితరాలకు అందించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ విషయం అందరూ గుర్తెరిగి ఉంచాలి. కూచిపూడి నాట్యము అంటే పాత తరాల్లో మనకు అందించినటువంటి ఆ సంప్రదాయాన్ని మర్చిపోకుండా, మనం సొంతగా ఐటమ్స్ తయారు చేసినా కూడా ఆ పాత కూచిపూడి సంప్రదాయాన్ని మర్చిపోకుండా జాగ్రత్తగా కొరియోగ్రాఫ్ చేస్తూ ఆ నృత్యం యొక్క విలువని మరింత ఇనుమడింపజేసే విధంగా ఉండాలి తప్ప కిందకి జారిపోయే విధంగా ఉండకూడదు. కాబట్టి మంచి గురువుల దగ్గర శిక్షణ తీసుకొని, చక్కని గురువులు ఉన్నారు, నిష్ణాతులైనటువంటి గురువుల దగ్గర శిక్షణ తీసుకొని కూచిపూడి నాట్యాన్ని క్షుణ్ణంగా నేర్చుకొని, కూచిపూడి గురించి తెలుసుకొని, సంప్రదాయాన్ని తెలుసుకొని ఏ విధంగా ప్రదర్శించాలి, మెళకువలు నేర్చుకున్నప్పుడు మాత్రమే కూచిపూడి నాట్యానికి ఒక జీవము, జవము ఉంటుంది. ఎవరి ప్రకారం ఇష్ట ప్రకారంగా వాళ్ళు చేసేస్తే ఆ కూచిపూడి విలువ తగ్గిపోతుంది. కాబట్టి అందరూ కూడా పెద్దలు, అనుభవజ్ఞులు, పెద్దల దగ్గర అంటే అనుభవం పొందినటువంటి గురువుల దగ్గర మాత్రమే విద్య నేర్చుకుంటే ఈ విద్య మన ద్వారా ప్రదర్శింపబడి కూచిపూడి ఖ్యాతిని మరింత ఇనుమడింపజేస్తుంది. అలాగే భావితరాలకు కూడా ఒక మార్గదర్శనంగా ఉంటుంది. అంతే తప్ప ఎవరి ప్రకారం వాళ్ళు ఇష్ట ప్రకారంగా చేసేస్తే ఏమవుతుందంటే కూచిపూడి నాట్యానికి ఆ సంప్రదాయం దెబ్బతిందంటే మరలా అది రావడం చాలా కష్టం. కాబట్టి ఉత్తమమైనటువంటి గురువులు బోధనల ద్వారానే నేర్చుకోవాలి, వారి మార్గదర్శకంలోనే నృత్య ప్రదర్శనలు చేయాలి. కూచిపూడి నాట్యాన్ని, దాని గొప్పతనాన్ని, ఖ్యాతిని కాపాడాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఇవాళ సంప్రదాయం పక్కదారి పడుతోంది. ఎవరిష్ట ప్రకారంగా వాళ్ళు నేర్చేస్తున్నారు. కొంచెం మిడిమిడి జ్ఞానాలతో, తక్కువ విద్యలతో ఇన్స్టిట్యూట్స్ నేర్పేయడం, ఆ సంప్రదాయాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళు ప్రదర్శనలు చేయడం జరుగుతోంది. కాబట్టి ఉత్తమ గురువుల దగ్గర నేర్చుకోండి, ఉత్తమమైన విద్య నేర్చుకుని భావితరాలకు అందించండి.